హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక వ్లాగ్స్. నేనైతే మీ ప్రవళిక. అందరికైతే ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. అంటే శివరాత్రి అయిపోయింది కదా, 2 days అవుతుంది. వీడియో అయితే కొంచెం లేట్ అయిందండి. అయితే శివరాత్రి రోజు మీరైతే ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి. ఇంకా మేమైతే శివరాత్రి రోజు మా అత్తమ్మకు జాగారం ఒక పొద్దున్నది. నాకైతే ఏం లేదు. ముందుగా మార్నింగే ఫోటోలు అనేది అయితే మంచిగా కడిగేసి పూలు పెట్టి ఫోటోలకైతే మంచిగా బొట్లు పెట్టేసింది. దీపాలు కూడా పెట్టేసింది. ఇంకా ఆ రోజు మొత్తం ఏం తీసుకోదు మా అత్తమ్మ. ఇంకా సాయంత్రమే ఒక పొద్దు అనేది విడుస్తుంది. ఇంకా చాలామంది అయితే ఆ రోజు ఫుల్గా ఫాస్టింగ్ ఉండి మార్నింగ్ తింటారంట. కొంతమంది అలా చేస్తారు, కొంతమంది ఇలా చేస్తారు. మీలో ఎంతమందికి జాగారం ఒక్క పొద్దు ఉందో కామెంట్ చేయండి. ఇంకా పొద్దంతానైతే ఇంకా పాలు ఫ్రూట్స్ తినుకుంటూ ఇంకా సాయంత్రం అయితే ఫాస్టింగ్ విడిచేస్తాను. ఇంకా సాయంత్రం అయితే మేము టెంపుల్కి వెళ్తాము. ఇంకా శివరాత్రి కదా అని అయితే ఆ రోజు కందగడ్డలు ఉడకబెట్టినాం. అలాగే మా అత్తమ్మ అయితే దేవుని కోసం అని ఇంకా మోదుగ పువ్వులు, మంచెనగలు ఇట్లా మంచిగా పెద్ద దీపంతో తీసుకొచ్చి దీపం పెట్టేసి మంచిగా పూలు ఇట్లా పళ్ళు అన్నీ పెట్టేసి కొబ్బరికాయ కొట్టి తీర్థం తాగి ఇంకా ఫాస్టింగ్ అయితే విడిసేస్తుంది. ఇంకా దేవుని దగ్గర పండ్లు కూడా అన్ని రకాలే పెట్టేస్తుంది. ఇంకా సాయంత్రం అయితే మేము అందరం కలిసి అయితే టెంపుల్కి వెళ్ళినాం. మేమైతే ప్రతి సంవత్సరం టెంపుల్కి అయితే కంపల్సరీగా వెళ్తాము. చాలామంది అయితే మా దగ్గర సాయంత్రం అయితే టెంపుల్కి వెళ్ళారు. మా దగ్గర అయితే కళ్యాణం అయితే సాయంత్రమే జరుగుతుంది. ఇంకా 10-11 అవుతుంది. ఇంకా కళ్యాణం చూద్దాం అనుకుంటే మా పిల్లలు అయితే ఆగరు, పట్టుకోవడానికి ఎవరు లేరని ఇంకా నేనైతే కళ్యాణం దగ్గరికి వెళ్ళలేదు. గుడికి వెళ్ళి అయితే కొబ్బరికాయ కొట్టేసి వచ్చినాం. ఇంకా మేము ఇంటి దగ్గర నుండి ఒక చిన్న దీపాంతో తీసుకెళ్ళి దీపం అయితే పెట్టేసినాం. మా అత్తమ్మ ప్రతి సంవత్సరం కూడా అలాగే చేస్తుంది. అక్కడనే దీపం పెట్టేసి ఇంకా అక్కడనే వదిలేసి వస్తాం దాన్ని. ఇంకా టెంపుల్కి వెళ్ళేసినాం కానీ ఇంకా పూజ అయితే చేయించుకోలేదు. చాలా మంది వచ్చారు. ఇంకా పూజ చేసుకునే టైం అయితే లేదు. జస్ట్ దేవునికి అలా దండం పెట్టుకొని కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. ఇంకా నంది చెవులో మన కోరికలు చెప్తే అవి అయితే నెరవేరుతాయట. ఇంకా మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు నేనైతే అలాగే చేసేదాన్ని. అలాగే నంది కొమ్ములు ఉంటాయి కదా, వాటిలో చేయి పెట్టి ఇలా శివలింగాన్ని చూస్తే మంచిది అంటారు. ఇంకా చిన్నప్పుడు అలా చూసేవాళ్ళం కానీ ఇంకా ఇప్పుడు అంతా కుదరడం లేదు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికాడనే అయితే మంచిగా జాతర సాగుతుంది. ఇంకా గుడి చుట్టూ అయితే బండ్లు తిరుగుతాయి మంచిగా. నెక్స్ట్ స్వీట్ షాపులు, ఇంకా చిన్నప్పుడు అయితే పాలల ముద్దలు చాలా ఫేమస్. నేనైతే ఫుల్ కొనుక్కొని తినేదాన్ని. ఇప్పుడైతే స్వీట్ షాపులు కూడా ఎక్కువ పడుతున్నాయి. చాలా బాగా చేస్తారు అసలు జాతర. అక్కడ గుండం కూడా బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటికాడ స్వయంగా శివలింగమే అక్కడ వెలిసిందని చెప్తుంటారు. గుండం కూడా మంచిగా ఉంటుంది. అక్కడికి పోయినప్పుడు ఒకసారి అయితే వీడియో తీసి పెడతాను, చాలా బాగుంటుంది. జాతర కూడా మంచిగా జరుగుతుంది. ఒక 4-5 days చేస్తారు అన్నట్టు. అభిషేకాలు, పూజలు, అన్నదానాలు బాగా చేస్తారు. కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అవి ఎక్కువ ఏం చేయరు. టెంపుల్కి వెళ్తారు, కళ్యాణం జరుగుతుంది, అన్నదానం కూడా చేస్తారట. కానీ ఏమో నేను ఎప్పుడైతే వెళ్ళలేదు, అంత నైట్ అయ్యేదాకా అయితే నేను ఉండలేదు. ఇంకా మేమిద్దరం అయితే ఇంకా బొట్లు పెట్టేసుకొని శివలింగానికి మొక్కేసి ఇంకా కొబ్బరికాయ కొట్టుకొని అయితే ఇంటికి వచ్చేసినాం. ఇంకా వెళ్ళేటప్పుడు మా పిల్లలు ఆగలేదు, అసలు ఏడ్చిర్రు. ఇంకా చిన్నపిల్లలతో ఎటు వెళ్ళాలన్నా కష్టమే అవుతుంది. ఇంకా శివ కళ్యాణం జరుగుతుంది. ఇంకా కళ్యాణం కోసం అని తలంబ్రాలు కూడా తీసుకెళ్ళినాం. అవి కూడా దేవుని దగ్గరనే ఇచ్చి వచ్చాను. ఇంకా శివాలయం పక్కన శనిగ్రహాల గుడి కూడా ఉంది. మీరు కూడా ఇలా టెంపుల్కి వెళ్ళారో శివరాత్రి రోజు కామెంట్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసిన. ఇంకా శివుని టెంపుల్ వెనకాలే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. అది కూడా చిన్నగా ఉంటుంది, కానీ మా అమ్మ వాళ్ళ ఇంటికాడ మంచిగా పెద్దగా ఉంది. దానికి సపరేట్ టెంపుల్ ఉన్నాయి, కానీ ఇక్కడ లేవు. ఇక్కడనేమో రామునికి టెంపుల్ ఉన్నది. ఇంకా కళ్యాణానికి అని దేవుని తీసుకెళ్దామని ఇట్లా దీపం వెలిగించి ఒక అతను అయితే ఇట్లా నిలబడ్డాడు. తీసుకెళ్తామని అయితే వచ్చిర్రు. ఇంకా మేము అంతకు ముందే వెళ్ళి కొబ్బరికాయ అయితే కొట్టేసినాం. ఒక 5 minutes లేట్ అయితే ఇంకా దేవుని తీసుకొని వెళ్ళేవారు. ఇంకా మేము ముందు వెళ్ళడం నయమైంది. ఇంకా దేవుని తీసుకొని వెళ్ళడానికి అయితే అందరూ వచ్చి ఇట్లా నిలబడ్డారు.
ఇంకా టెంపుల్ కూడా మంచిగా అలంకరించారు లైట్స్తో, చాలా బాగా అనిపించింది. ఇంకా కళ్యాణానికి కూడా వెళ్ళి ఉంటే చాలా బాగుండేది. ఇంకా మీరు కూడా ఇలాగ చేశారో కామెంట్ చేయండి. మీలో ఎంతమందికి శివరాత్రి జాగారం ఒక పొద్దు ఉందో అది కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ని అయితే కొట్టండి. ఇలా చేయడం వలన నేను ఏ వీడియో పెట్టినా మీకైతే వస్తుంది. బాయ్ ఫ్రెండ్స్.